నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాహుల్ ద్రావిడ్ తన ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత రాహుల్ టీమిండియాకు హెడ్ కోచ్గా 2021లో అపాయింట్ అయ్యారు. ఆ ఏడాది యుఏఈ వేదికగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్ ఛార్జ్ తీసుకున్నారు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్తో కోచ్గా బోని కొట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును రాటుదేల్చారు. ద్రావిడ్ పర్యవేక్షణలోనే గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్లో ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది టీమిండియా. దాన్ని విజయంగా మలుచుకోవడంలో విఫలమైంది. ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. అప్పుడు కూడా రాహుల్ ద్రావిడ్ కల నెరవేరలేదు. రాహుల్ ద్రావిడ్ కు కోచ్ గా కూడా టీ20 వరల్డ్ కప్ చివరి టోర్నీ. వన్డే వరల్డ్ కప్ తర్వాతనే రిటైర్మెంట్ ప్రకటించారు రాహుల్. కానీ బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదు. టీ20 ప్రపంచ కప్ వరకు ఉండాల్సిందే అంది. దానికి ద్రావిడ్ బలవంతంగానే ఒప్పుకున్నాడు. అయితే శనివారం జరిగిన టీ20 ఫైనల్లో కప్పు గెలిచిన తర్వాత రోహిత్ కప్పు అందుకోవడం, టీం సంబరాలు చేసుకోవడం అయ్యాక విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు అందించారు. ఆటగాళ్లంతా చుట్టూ చేరి చూస్తుండగా రాహుల్ ద్రావిడ్ కప్పు పైకెత్తి విజయ గర్జన చేశాడు. దీనికోసమే కదా ఇన్నాళ్లు శ్రమ పడింది అనేలా టీమిండియా హెడ్ కోచ్ ఆ క్షణాలను భావోద్వేగంతో ఆస్వాదించాడు. గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. దీనికోసమే కదా ఇన్నాళ్లు నిరీక్షించాను అన్న ఎమోషనల్ అతనిలో అప్పుడు కనిపించింది. ఆ తర్వాత టీం ఆటగాళ్లంతా కోచ్ ద్రావిడ్ను గాల్లోకి ఎగరేస్తూ తమ కృతజ్ఞతలను తెలియజేశారు. కోచ్గా అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆనందంగా చాటుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.